ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో శ్రీ వైవిధ్య మెడికల్ ఐఐటి అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని డైరెక్టర్ తమ్మయ్య నాయుడు తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో కాకినాడ శ్రీ వైవిధ్య మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ విద్యార్థుల ప్రపంచం సృష్టించారు. 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించిన బి భాను సంహిత స్టేట్ ర్యాంక్ సాధించిన సందర్భంగా అకాడమీ డైరెక్టర్ ఎస్ తమ్మయ్య నాయుడు అభినందించారు. గురువారం వైవిధ్య అకాడమీలో ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ అకాడమీలో విద్యను అభ్యసించి 464, 464, 456, 454, 450 వంటి మార్కులు సాధించారని, అందుకే వారిని అభినందిస్తున్నట్లు చెప్పారు. అలాగే బైపీసీ విభాగంలో 440కి 435 మార్కులు సాధించిన ఎన్ శ్రీనిధిని కూడా అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్ వెంకట్రావు, వీరభద్రరావు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు ఇంతటి విజయాలను సాధించడంలో ప్రధాన పాత్ర పోషించిన అధ్యాపకులు, సిబ్బందిని తమ్మయ్య నాయుడు అభినందించారు. శ్రీ వైవిధ్య మెడికల్ అకాడమీలో డైరెక్టర్గా ఉన్నాను. అయితే నిన్న వచ్చినటువంటి ఇంటర్ ఫలితాలలో మా విద్యార్థులు అత్యధికమైన మార్కులు సాధించడం జరిగింది. అయితే స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించిన మా విద్యార్థిని భాను సంహిత. అదేవిధంగా బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 435 మార్కులు సాధించినటువంటి ఎన్ శ్రీనిధి. వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా కాలేజ్ వైపు నుండి ఇంతటి ఘన విజయానికి కారణమైనటువంటి లెక్చరర్స్కి, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నేను భాను సంహితని శ్రీ వైవిధ్య అకాడమీలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదివాను. ఎంపీసీ ఫస్ట్ ఇయర్ మాకు 2023లో స్టార్ట్ చేశారు. 2024లో నేను స్టేట్ ర్యాంక్ తెప్పించుకున్నాను. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, స్టేట్ ఫస్ట్. మా కాలేజ్ వాళ్ళందరి సహకారంతో, కాలేజ్ లెక్చరర్లు, మా డైరెక్టర్ సార్ సహకారంతో నాకు స్టేట్ ఫస్ట్ వచ్చింది. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నాకు 470 అవుట్ ఆఫ్ 467 వచ్చింది. నా పేరు సుధీర్ కుమార్. నేను శ్రీ వైవిధ్య మెడికల్ అకాడమీ కాకినాడలో చదువుతున్నాను. నేను 2024 ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్లో 427 అవుట్ ఆఫ్ 440 తెచ్చుకున్నాను. ఇంత మార్క్స్ రావడానికి కారణమైన కాలేజ్ స్టాఫ్కి మరియు మా లెక్చరర్స్కి, డైరెక్టర్ సార్కి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.